హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ నేను రచయిత్రిని కాను. రచన ఎద్దనపూడి సులోచనారాయణ గారు. ఇప్పుడైతే లాస్ట్ పార్ట్ 2 చదవబోతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాధకు యాక్సిడెంట్ అవడంతో శేఖరం హాస్పిటల్లో జాయిన్ చేసి ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఉన్నారేం అంటే ఎలా ఉన్నాను అని అడుగుతుంది రాధ. విసుగ్గా నా లాంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా భరించలేనట్టు. అంటే చిచి అదేం కాదు, ఈ మంచం మీద ఇలా రోగిష్టదానిలా పడుకోవడం విసుగ్గా ఉంది, అంతకంటే ఏం లేదు అంటుంది. నా కంగారు చూసి అతను నవ్వుతాడు, కానీ తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదు. వెళ్ళబోయే ముందు ఆగి మీకు ఏ పుస్తకాలు ఇష్టం అంటాడు. నాక ఒక్క క్షణం ఆలోచించి చందమామ అంటుంది అని వెంటనే నాలుగు కొరుక్కుంది. నా రహస్యం బయటపడింది, అయిపోయింది అని అనుకుంటుంది. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. క్షణం సేపు నా వైపు చురుగ్గా చూసిన అతను 2 అడుగులు ముందుకు వేసి మంచం దగ్గరగా వచ్చి నిలబడి మర్యాదపు సరిహద్దుల్ని ప్రప్రథమంగా నువ్వే దాటుతున్నావు తెలుసా అన్నాడు గంభీరంగా. అంటే అన్నాను భయంగా చూస్తూ. అంటే ఇది మరుక్షణంలో చేయి జాచి నా ముక్కు పట్టి సున్నితంగా అటు ఇటు ఊపి, తెలిసిందా, నా దగ్గర ఎప్పుడైనా తమాషా చేస్తే వెంటనే ఇలా శిక్షిస్తాను, జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. నా మొహం అలా ఎర్రబడ్డం, అతని స్పర్శతో నా శరీరం అంతా విద్యుత్ ప్రసరించినట్టు అవ్వడం బహుశా అతను గమనించి ఉండడు. మర్నాడు 12కి పైగా పుస్తకాలు పంపించాడు. అవన్నీ చూసి చిన్నన్నయ్య భూమి మీద నిలవలేనట్టు ఊగిపోయాడు. ఓహ్, ఈ పుస్తకాల కోసం నేను ఎన్ని రోజుల నుంచి కలవరిస్తున్నానో తెలుసా. మై గాడ్, ఇవన్నీ స్టాల్స్లో దొరకటం లేదు ఇప్పుడు. ఇవన్నీ చదివేదాకా నాకు నిద్ర పట్టదు అని క్షణం ఆగి నా వైపు చూసి, రాధా, శేఖరం పరిచయం జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీది. అతని వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నాడు. స్వార్థం కోసం స్నేహాలు చేయడం, ఉపయోగించుకోవడానికి పరిచయాలు పెంచుకోవడం నీలాంటి వాళ్ళ పని నాకు చేత కాదు. నేను ఈ రోజే అతనితో అసలు విషయం చెప్తాను అన్నాను కోపంగా. చిన్నన్నయ్య మొహంలో నవ్వు ఎగిరిపోయింది. కత్తి వాటు వేసినా నెత్తురు చుక్కలేదు. కొద్దిసేపు అయిన తర్వాత చెయ్యి, కానీ మరుక్షణంలో చిన్నన్నయ్య అనేవాడు ఈ ప్రపంచంలో ఉండడు. నేను ఇది తమాషాకి చెప్పడం లేదు, భగవంతుని సాక్షిగా అమ్మ మీద పెద్దన్నయ్య మీద ఒట్టు వేసుకుని మరీ చెప్తున్నాను అని వెళ్ళిపోయాడు. భగవాన్, నేనేం చేయాలి? ఎంతకాలం ఇలా అందరినీ మోసం చేస్తూ బ్రతకాలి? అసలు మొట్టమొదటే నేనెందుకు బయట పెట్టలేదు? నాకు ఏడుపు ముంచుకు వచ్చింది. 4 రోజుల తర్వాత శేఖరం క్లబ్ తరపున పిక్నిక్కి వెడుతున్నారట. నాకు కూడా ఆహ్వానం వచ్చింది. నేను వెళ్ళనన్నాను. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళంతా పుస్తకాల గురించి మాట్లాడతారు, ప్రశ్నలు వేస్తారు. నేను దిక్కులు చూడాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు తప్పించుకోవడం మంచిది. రాలేనని తెలియజేస్తూ వ్రాసి పంపిన చీటీని చూసి శేఖరం తనే స్వయంగా వచ్చాడు. పిక్నిక్కి తనకి తెలిసిన ఫిలిం డైరెక్టర్ ఒకరు వస్తున్నారట. ఈ సందర్భంలో నన్ను అతనికి పరిచయం చేయాలని సంకల్పం. ఈ సంగతి వినగానే చిన్నన్నయ్య నన్ను వెళ్ళు అని బోధర పెట్టాడు. పోనీ వెళ్ళు రాదా అన్నాడు పెద్దన్నయ్య. కాస్త నువ్వు వెళ్తే రాముకి మంచి అవకాశం వస్తుంది. ఈ మాత్రానికి ఎంత సాగదీయించుకోవాలా అంది వదిన నిష్ఠూరంగా. వెళ్ళరాదుటే అంది అమ్మ కూడా. అమ్మ, నువ్వు కూడా వెళ్ళమంటున్నావా? పరాయి మగవాడితో మాట్లాడితే కాళ్ళు విరగొడతాననే నువ్వు ఎవరిని ఏమీ అనలేక అమ్మ మీద విరుచుకుపడ్డాను. అతను పరాయివాడు ఎలా అవుతాడు రాదా? పెద్దన్నయ్య మందలించడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమన్నా కలిసి వస్తే ఇంతకంటే అదృష్టం ఇంకేమిటి ఉంటుంది? అమ్మ తనలో తను అనుకున్నట్టు అంది. రాధా, ఇందులో కేవలం నా లాభం లేదు, కాస్త నీకు కూడా ఉంది, అది మర్చిపోకు అన్నాడు చిన్నన్నయ్య. వాళ్ళ అభిప్రాయం ఏమిటో చూచాయిగా అర్థం చేసుకున్నా. నేను కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. నాకు ఇష్టం లేకపోయినా పిక్నిక్ వెళ్ళక తప్పలేదు. శేఖరం నాకు ఆ డైరెక్టర్ని పరిచయం చేశాడు. ఆయన ఒంట్లో బాగాలేక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్ట. ఈ విశ్రాంతి సమయంలోనే కథల కోసం వెతుకుతున్నానని చెప్పాడు. నా దగ్గర ప్రచురింపబడని 2-3 కథలుంటే తనకి పంపిస్తే చూస్తానని చెప్పాడు. ఇంటికి వచ్చే ముందు తోవలో శేఖరం, ఇతను కనుక నీ కథ ఏదైనా సినిమాకి తీసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు రాదా అన్నాడు. నాకు అతని మాటలేవి వినిపించడం లేదు. వినిపించినా అర్థం తెలియటం లేదు. నాకు గుర్తున్నదల్లా అతని పక్కగా ఒంటరిగా కూర్చున్నాను అన్నది ఒక్కటే. మనసంతా మాటిమాటికి అమ్మ వాళ్ళు వెలువరించిన అభిప్రాయంతో నిండిపోయింది. కానీ ఇది సంభవమా? కాదు, ఎప్పటికీ కాదు. నేను రచయితని కాదు అని తెలిసిన మరుక్షణంలో అతను నా మొహం కూడా చూడ్డు. అది వాళ్ళు గ్రహించడం లేదు.
నిటారుగా నిశ్శబ్దంగా చలనం లేకుండా కూర్చున్న నన్ను అతను తల తిప్పి చూస్తూ అలా ఉన్నావేం అన్నాడు. ఏం లేదు, నీరసంగా వచ్చింది జవాబు. అతను చేయి జాపి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ, ఒక్కోసారి నువ్వంత బాగా వ్రాయగల మంచి రచయిత్రి అని గుర్తొస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నీ మనసుకి రూపానికి సంబంధమే లేదు. పైకి ఇలా కూర్చున్న నిన్ను చూస్తుంటే ఎంత అమాయకురాలు, ఎంత నాజుగ్గా ఉంది. ఎవరైనా వెనక ఉండి జాగ్రత్తగా కాపాడకపోతే ప్రపంచంలో ఉన్న ఈ మోసానికి కృత్రిమానికి వడిలి వాడిపోతుంది అనిపిస్తుంది. కానీ నేను నవలు చదువుతుంటే అనసాగాడు. మీరు ఇంకేదైనా చెప్పండి. ఏం చెప్పను, మామూలుగా అందరిలాంటి అందమైన చాలా సాధారణమైన అమ్మాయి అయితే వేరే మాటలు మాట్లాడేవాడిని, ప్రేమ పాఠాలు నేర్పేవాడిని. అతను పలికే ఆ తీరులోనే ఓ విధమైన ఆకర్షణ ఉంది. నేను మెల్లగా అతని చేతిలోంచి నా చేతిని విడిపించుకున్నాను. అదిగో చూసావా, నీకు కోపం వచ్చేసింది అన్నాడు అతను నవ్వుతూ. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. కొద్దిసేపు అయిన తర్వాత అతను, నీకు రచయిత్రగా మంచి భవిష్యత్తు ఉంది. దానికి నాకు చేతనైనంత వరకు అవకాశాలు కల్పించి గట్టి పునాదులు వేయాలని తాపత్రయం. ముందు ముందు జీవితంలో నాకంటే ఆప్యాయత చూపించే వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు కల్పించే వాళ్ళు నీకు చాలామంది దొరుకుతారు. చిన్నదానివి, ఎవరైనా నీకు సహాయం చేయడానికి చాలా ఉత్సాహపడతారు. అప్పుడు నేను నీకు వాళ్ళలో ఒక్కడిగా తప్ప ప్రత్యేకంగా ఏం గుర్తుండను. కానీ అను, అతను క్షణం సేపు ఆగిపోయి, నిన్ను అను అని పిలవచ్చునా అన్నాడు. నేను అంగీకారం తెలుపుతూ తలాడించాను. అప్పటికే నా కళ్ళ నిండా నీళ్లున్నాయని, నా మనసులో రహస్యం బయట పెట్టడానికి పెనుగులాడుతున్నానని అతనికి తెలియదు. ఇంకెవరైనా ఆ పేరుతో పిలుస్తారా? పిలవరు అన్నట్లు తల అడ్డంగా తిప్పాను. నేను మాట్లాడకపోవడం చూసి అతను పక్కకు తిరిగి చూశాడు. చూసి చూడగానే కార్ బ్రేక్ వేసి ఆపేశాడు. అలా ఉన్నావేం? చాలాసేపటి నుంచి ఆపుకుంటున్న దుఃఖం ఉప్పెనలా పొంగింది. అరే ఏమిటిది, ఎందుకు? నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆదుర్దాగా అడిగాడు. నేను జవాబు చెప్పలేదు. ఎందుకెందుకు? నేనేమైనా బాధ పెట్టే మాట అన్నానా? చీర కొంగు తీసి కళ్ళు తుడుచుకుని అందులోకి చీదుతున్న నాకు తన జేబురుమాలు తీసి ఇచ్చాడు. నువ్వు కారణం చెప్పకపోతే నాకు చాలా బాధేస్తుంది తెలుసా. అతని మాటలు చాలా మృదువుగా ఉన్నమాట నిజమే, కానీ నన్ను ఎందుకు దగ్గరికి తీసుకోడు? ఇంత ఆప్యాయత అనురాగం చూపే అతను దగ్గరకు లాక్కుని కారణం చెప్తే కానీ వీల్లేదని ఎందుకు ఆజ్ఞాపించడు? అతను అలాంటిదేం చేయలేదు. మెల్లగా చేతిని వదిలేశాడు. కొద్దిసేపు అయింది. ఏడుపును నిగ్రహించుకున్నాను నేను. ఇక వెళ్దామా అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. వద్దు, ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉందాం అనాలనిపించినా అనలేకపోయాను. తర్వాత ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇంటికి వచ్చి కారు ఆగగానే నేను దిగి అతను కూడా దిగుతాడని చూశాను. కానీ అతను అలాంటి ప్రయత్నం ఏం చేయకుండా వస్తాను అన్నాడు కారు తిప్పుకుంటూ. నేను చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. ఏమైంది? నేనేం చేశాను? ఎంత వెతికినా నాకు కారణం ఏమీ కనిపించలేదు. తర్వాత వారం రోజులు వరుసగా అతను కనిపించలేదు. కథల కోసం డైరెక్టర్ వస్తాడని 1000 కళ్ళతో ఎదురుచూసి ఆశాభంగం పొందిన చిన్నన్నయ్య, ఏమైంది? శేఖరంతో నువ్వేం చెప్పావు? నిజం చెప్పు అంటూ నా మీద ఎగిరాడు. దానికేం తెలుస్తుంది? దాన్నంటావేం? పెద్దన్నయ్య కేక వేశాడు. 10 రోజులు గడిచిన తర్వాత శేఖరం డైరెక్టర్ కలిసి మా ఇంటికి వచ్చారు. చిన్నన్నయ్య నీట్గా వ్రాసి రెడీగా పెట్టిన 4 కథలు ఇచ్చాడు. మరో వారం రోజులకి అందులో 2 కథలకి నా పేరు మీద అగ్రిమెంట్ అయిపోయింది. ఆ నెలాఖరులోనే నా కథ ఒకటి పిక్చర్ తీస్తున్నట్టు పేపర్లన్నిటిలోనూ వచ్చేసింది. మొట్టమొదట బహుమతి ఇచ్చి సీరియల్ ప్రచురించిన అతను ఇంకో నవల పంపమని పదే పదే ఉత్తరాలు రాస్తున్నాడు. అది కాకుండా వేరే చిన్న చిన్న పత్రికల వాళ్ళు కూడా నా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి కథలు ఇమ్మని అడుగుతున్నారు. శేఖరం ద్వారానే ఒక అతను వచ్చి నాటకం రాసిమ్మని అడిగాడు. చేయి పెట్టిన ప్రతి దాంట్లోనూ విజయదేవత చిరునవ్వు నవ్వడం చూసి చిన్నన్నయ్యకి మంచి ఉద్రేకం పట్టుదల వచ్చింది. వ్రాయటంలో భాష మీద అధికారం, పటుత్వం కూడా అబ్బినాయి. వాళ్ళు కోరిన 15 రోజుల్లో అమృత హృదయాలు నాటకం రాసిచ్చాడు. కీర్తి ప్రతిష్టలు వస్తే ఊరికే రావు, ఆడంబరంగా అన్నీ వెంట పెట్టుకుని వస్తాయి అన్నమాట రుజువైంది. ఎక్కడికన్నా నా పేరే, ఎవరి నోట విన్నా ఈ కథల గురించి చర్చలే. ఇక ఉత్తరాల సంగతి తెలపనవసరం లేదు. కొంతమంది ఫోటోలు పంపమని అడిగేవారు. మరి కొంతమంది చూడడానికి వస్తాం, ఎప్పుడు ఖాళీగా ఉంటుందో చెప్పమని కోరేవాళ్ళు. ఇదంతా నా పాలిట ఓ గాలి దుమారంలా తయారైంది. వీటన్నిటి మధ్య శేఖరం అప్పుడప్పుడు అలా కనిపించి నాకు ఉపయోగపడే పనేదో చేసి మాయమవుతున్నాడు. అతను మాట్లాడుతున్నా, దగ్గర కూర్చున్నా ఇదివరకటి చనువు పోయింది. ఇంత క్రితం ఆప్యాయత కనిపించే ఆ కళ్ళల్లో ఇప్పుడు గౌరవం తప్ప ఇంకేం కనిపించడం లేదు. నాకెందుకు ఇది చాలా బాధగా అనిపించసాగింది. మా ఇంట్లో ఇదివరకు లేని చాలా సామాను వచ్చింది. పుస్తకాలు, వాటి కోసం బీరువాలు ఏర్పడినాయి. సోఫా సెట్ కొన్నాం. ఇల్లంతా ఆడంబరంగా ఉంది. కానీ వాటి మధ్య తిరుగుతున్న నా మనసే పూర్తిగా శూన్యమైపోయింది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో హడావుడి, దేనికో దానికి పరుగులు.
ఇది వరకులా ఇష్టం వచ్చినప్పుడల్లా సినిమాలకి, సంగీత కచేరీలకి వెళ్ళడానికి వీలు పడడం లేదు. నాకు నేనే అవసరం పెరిగినప్పుడు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేసే యంత్రంలా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించాను. ఆ రోజు సాయంత్రం నేను ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నాను. అమ్మ వదిన బజారుకి బట్టలేవో కొనుక్కోవడానికి వెళ్ళారు. పెద్దన్నయ్య అమృత హృదయాల నాటకం రిహార్సల్స్ చూడడానికి వెళ్ళాడు. ఊరికే కూర్చున్న నేను ఏం తోచగా పెద్దన్నయ్య దిండు కవర్ మీద పూలు కుడుతున్నాను. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను తలెత్తి ఎవరా అని చూడబోయే లోపలే శేఖరం లోపలికి వచ్చాడు. అతను ఈ మధ్య కనిపించి 15 రోజులకు పైగా అయ్యింది. అతన్ని చూడగానే నా గుండెలెందుకో చిత్రంగా కొట్టుకుంటాయి. కారణం నాకే తెలియదు. అతను వస్తూనే చేతిలో వారపత్రిక నా ముందున్న టీపై మీద పడేసి, మీకు 4 కాలాల పాటు మంచిగా పేరు ఉంచుకోవడం ఇష్టం లేదా అన్నాడు. అంటే నేను నోరు తెరిచి చెప్పాలా? నేనేదో ఆ రోజు తమాషాకి ఈ యాక్సిడెంట్ మీద కథ రాయకూడదు అంటే అది పట్టుకుని కథ రాసేస్తారా? పైనుంచి చివర రాజాకి అంకితం అనా? ఇప్పటికే అందరూ నేనేదో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి లేని అర్హతని చూపిస్తున్నానని ఏడుస్తున్నారు. దానికి మీరు చక్కగా రుజువు కూడా చూపుతున్నారు. ఇది బాగాలేదు. రైటర్గా పైకి రావాలనుకున్న వాళ్ళు చేసే పని కాదు ఇది అన్నాడు. అతని కంఠంలో కోపం తొంగి చూస్తుంది. పత్రిక తీసుకొని చూశాను. కథ పేరు ప్రమాదం. చివర అంకితం రాజాకి అని ఉంది. పైనుంచి ఆ హీరోని అచ్చున అలాగే వర్ణించారు. ఈ కథ చదివిన తర్వాత మన ఇద్దరినీ తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారో అనే జ్ఞానం కొద్దిగా కూడా ఎందుకు లేకపోయింది? ఎర్రబడిన అతని మొహంలో కోపం కంటే బాధ ఎక్కువ కనిపించింది. మీరు ఈ కథ వ్రాసి నన్ను బాగా దూరం చేశారు. ఇప్పుడు నేను చేయాలనుకున్నా మీకేం సహాయం చేయలేను. నా కాళ్ళు చేతులు కట్టేశారు. ఇంతకంటే సూటుగా నాతోనే మీ సహాయం నాకు అవసరం లేదని చెప్పేస్తే సరిపోయేది. కానీ మాటల కోసం తడుముకుంటున్నాను నేను. అతను మాట్లాడలేదు. సంభాషణ ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు. తప్పు చేసిన దానిలా కూర్చుండిపోయాను. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి. మీ భవిష్యత్ చేతులారా మీరే పాడు చేసుకున్న వారవుతారు. నేను వస్తాను. అతను లేచి నిలబడ్డాడు. బొమ్మలా నేను కూడా లేచి నిలబడ్డాను. సాధ్యమైనంత వరకు మన పరిచయం తగ్గించుకుంటే మంచిది. లేని గొడవలు భరించడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా అపవాదులు పడడానికి తెలుగు తక్కువ వాళ్ళు కూడా ఇష్టపడరు. వస్తాను. గుమ్మం వరకు వెడుతూ అతని మాటలు అన్నాడు. నిద్రలో లేచి నడుస్తున్న దానిలా నేను కూడా అతని వెనకే వెళ్ళాను. గుమ్మం దాటబోతున్న అతను ఎందుకో వెనక్కి తిరిగి కానీ అంటూ ఏదో చెప్పబోయి చటుక్కున ఆగిపోయాడు. బహుశా వాడిపోయి ఎలాగో అయిపోయిన నా మొహం చూసి కావచ్చు. రాధా అప్రయత్నంగా అన్నాడు. మరుక్షణంలో నేను వెక్కి వెక్కి ఏడుస్తూ అతని చేతుల మధ్య ఉన్నాను. ఏమిటిది? ఎందుకు? సముదాయిస్తూ అడిగాడు. నాకు ఆ క్షణంలో అచ్చు మా పెద్దన్నయ్య చేతిలో ఉన్నట్టే ఉంది. చూడు, అందుకే నేను రావడానికి 2 రోజుల నుంచి తటపటాయించాను. కానీ చెప్పలేకపోతే మంచిది కాదని వచ్చాను. రచయిత్రిగా నీ మనసులో అనేక భావాలు ఉండవచ్చు. అవన్నీ బయట పెడతారా? ఆ కథ చదువుతుంటే నిజంగా నేను సిగ్గుపడ్డాను. నిత్య జీవితంలో పరిసరాల నుంచి, వ్యక్తుల నుంచి సంఘటనలు తీసుకోవాల్సిందే కాదన్ను. కానీ ఆ వ్రాసేటప్పుడు ఆ వ్యక్తుల్ని బయట పెట్టకూడదు. అది చదవగానే పాఠకులకి పలానా అని తెలిసిపోకూడదు. అలా తెలిసిపోతే మంచి రచయిత అనిపించుకోలేరు తెలుసా? భుజం తడుతూ అన్నాడు. నేను రాయలేదు. అసలు ఆ సంగతి అంతా చెప్పబోతున్నాను. కానీ అతను నన్ను మధ్యలోనే ఆపేస్తూ, నువ్వు రాయకపోతే పత్రిక వాళ్ళు కల్పించి అచ్చు వేశారంటావా? అలా అనుకు. మంచి అయినా చెడు అయినా చేసిన తర్వాత ధైర్యంగా ఎదుర్కోవాలి. రచయితల్లో చాలామంది ఆలోచనలకి ప్రవర్తనకి సంబంధం లేకుండా మాట్లాడడం నాకు తెలుసు. నువ్వు అలా కాకూడదు. రచయిత్రిగా ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నావో వ్యక్తిగా కూడా అంత బాగా పేరు సంపాదించుకోవాలి. నీ ఆలోచనలు, ఆశయాలు కథల వరకే పరిమితం కాకూడదు. అవి నీకు కూడా వర్తించాలి. భగవాన్ అతని చేతిలో నా ప్రాణం అలా ఎందుకు పోవడం లేదు? నేనేం పాపం చేశాను? అసలు ఇతను నాకు ఎందుకు పరిచయం అయ్యాడు? వ్రాయలేదు అని తోసిపుచ్చడం కంటే వ్రాసాను, నాకు రాయాలనిపించింది, రాస్తే కానీ ఉండలేనంత అనుభూతి పొందానని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే నేను ఎక్కువ సంతోషించేవాడిని. నీ సాహసాన్ని ఆరాధించేవాడిని. అతని కంటే ఎలాగో అయిపోయింది. రాధా, నేను ఏదైనా సహిస్తాను, కానీ అబద్ధాలు ఆడడం సహించలేను. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే కాస్తైనా ఒప్పుకుంటాను. ఎందుకంటే బయట ప్రపంచంలో వాళ్ళు బ్రతకాలంటే, సంఘంలో కనిపిస్తున్న కుళ్ళు మోసాలను ఎదుర్కోవాలంటే నిజాయితీగా ఉండే మగవాడికి జరగదు. కానీ ఆడవాళ్ళ సంగతి వేరు రాదా. వాళ్ళ ప్రపంచం పరిమితమైంది. అందులో అబద్ధం ఆడవలసిన అవసరం ఉండదని నా ఉద్దేశం. వాళ్ళు దేవతలని భావిస్తాను నేను. నాకు నీరసం వచ్చింది. ఇలాంటి ఉద్దేశాలు స్థిరంగా ఏర్పరచుకున్న మనిషితో ఎలా మాట్లాడడం? చేదులాంటి నిజాన్ని చెప్పి ఈ అమృతమూర్తి మనసు ఎలా నొప్పించడం? నాకెటూ పాలుపోలేదు. ఆ నిమిషంలో నిజం చెప్పేయాలన్న నా ధైర్యం
మంచులా కరిగిపోయింది. శేఖరం మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. నా రాధా, నువ్వు మామూలు మనిషివి కాదు. ప్రపంచానికి నీ నుంచి ఒక ఉపయోగం ఉంది. అది పూర్తిగా నెరవేర్చాలి. అందుకే నేను నా పరిచయానికి స్నేహితుడిగానే గీత గీసుకుని ఊరుకున్నాను. నువ్వు ఇంకా ముందు ముందు మంచి రచయిత్రివి కావాలి. అలా అని మనసారా వాంఛించే వాళ్ళలో నేను ప్రప్రథముడిని. అసలు నేను కథలే రాయకుండా ఉంటే నేను రచయిత్రినే కాకపోతే అన్నాను. శేఖరం క్షణంసేపు ఊరుకున్నాడు. ఆ వెంటనే మరింత దగ్గరగా తీసుకుని హృదయానికి అత్తుకుంటూ, నేను అప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. కానీ నువ్వు రచయిత్రివి కాకపోతే అసలు మన ఇద్దరికి పరిచయమే అయ్యేది కాదేమో. అది మర్చిపోతున్నావు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఎటువైపు నుంచి ఈ విషయం చెప్పాలని చూసినా కుదరడం లేదు. ఇద్దరం అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాం. అతను కూడా ఎక్కడ ఆలోచిస్తున్నాడో నన్ను వదలలేదు. వదిలించుకుని దూరంగా జరగాలని నేను ప్రయత్నం చేయలేదు. ఎప్పుడొచ్చాడో పెద్దన్నయ్య లోపలికి రాబోయి మమ్మల్ని చూసి గుమ్మంలో వెనక్కు తప్పుకున్నాడు. శేఖరం భుజం మీద నుంచి గుమ్మం వైపు చూస్తున్న నేను కెవ్వుమన్నాను. ఏమిటి? నన్ను వదలకుండానే శేఖరం ఆదుర్దాగా అడిగాడు. పెద్దన్నయ్య రహస్యంగా అని గుమ్మం వైపు చూపించాను. అతను వెంటనే వదిలేశాడు. పెద్దన్నయ్య లోపలికి రాకముందే నేను అక్కడి నుంచి లోపల గదిలోకి పారిపోయాను. గదిలోకి వెళ్ళగానే తలుపులు బిగించుకొని నేను చేసిన మొట్టమొదటి పని పత్రిక తీసుకుని ప్రమాదం యావత్తు ఒక్క అక్షరం కూడా వదలకుండా చదవడం. అందులో సారాంశం: ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అతని కారు క్రింద పడుతుంది. గాయాలు బాగా తగులుతాయి. తన అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధపడిన కథానాయకుడు సానుభూతితో జాగ్రత్తగా సపర్యలు చేస్తాడు. నేను కావాలని చనిపోవడం కోసం కారు కింద పడ్డాను. నువ్వు చావనివ్వకుండా బ్రతికించి చంపుతున్నావు అని ఆ అమ్మాయి వాపోతుంది. ఆత్మహత్యకి కారణాలు సవతి తల్లి తీరని దరిద్రం. ఇవి కాక ఒక మగవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు పట్టుపట్టడం. ఈ కారణాలన్నీ అమ్మాయి నోటి నుంచి విన్న అతని హృదయం కరిగిపోతుంది. ప్రేమ ఏర్పడుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటాడు. అంతా ముగుస్తుంది. భావం పాతదే, కానీ భాష సున్నితంగా బహు చమత్కారంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అలా అద్భుతంగా సున్నితమైన హాస్యం మేళవించి చాలా రోజులు జ్ఞాపకం ఉండేలా చేస్తుంది. రాజశేఖరం చెప్పింది నిజమే. అందులో హీరో వర్ణనకి అతను సరిగ్గా సరిపోతాడు. చివరికి అతని కుడి చేతి మీద ఉంగరం, వేలు దగ్గర ఉన్న పుట్టుమచ్చ కూడా వర్ణించేశాడు. అది చదువుతుంటే బాగానే ఉంది, కానీ నేను రాసినట్టు ఊహించుకుంటే సిగ్గుతో ప్రాణం పోయింది. ఇదంతా నా భావనే అని అతను అనుకోవడంలో పొరపాటేముంది? ఇంతలో వదిన వచ్చి తలుపు తట్టింది. ఏమిటి అన్నాను. మీ అన్నయ్య నీ కోసం భోజనానికి కూర్చున్నారు, రా. నాకు ఆకలి లేదు. వదిన వెళ్ళిపోయింది. చీచి కర్మ. అన్నయ్య ఏమనుకుంటున్నాడో ఏమిటో. నేను వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు? ఆలోచిస్తుండగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అన్నాను విసుగ్గా. రాధా, భోజనానికి రా. పెద్దన్నయ్య కంఠం. అందులో కోపం కానీ నిర్లక్ష్యం కానీ ఏమీ లేదు. మామూలుగానే ఉంది. రా. వస్తున్నావా? తప్పనిసరిగా లేచి వచ్చాను. అన్నానికి కూర్చున్నానన్న మాటే కానీ సహించడం లేదు. అమ్మా, నీ కోరిక ఫలించింది అన్నాడు పెద్దన్నయ్య ఉన్నట్టుండి. ఏమిటది? అంది అమ్మ. నేను తలెత్తి చూశాను. చారుగిన్నె కోసం వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న వదిన ఆగిపోయింది. రాజశేఖరం మన రాధని చేసుకుంటానన్నాడు. ఇందాకే మాట్లాడాను. మనం ముహూర్తం ఎప్పుడంటే అప్పుడు అతనికి అంగీకారమే అన్నాడు. నిజంగా? అంది అమ్మ పట్టలేని సంతోషంతో. నేను అన్నం కెలుగుతూ కూర్చుండిపోయాను. చూడమ్మా, నేను ఇంత చనువు ఇస్తున్నాను దానికి. రాధ మాట మాత్రం కూడా చెప్పలేదు. కావాలని తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో అన్నాడు అన్నయ్య. నేనేం చెప్పలేదు. ఈ శూన్యమాసం అయిపోగానే లగ్నాలు పెట్టించేద్దాం. అయినా మాత్రం టైం లేకపోతే ఎలా? అమ్మ అప్పుడే ఆలోచించేస్తుంది. పెళ్ళి చాలా నిరాడంబరంగా క్లుప్తంగా జరగాలని గట్టిగా చెప్పాడు అతను. నేను కంచంలో నీళ్లు పోసి లేచిపోయాను. రాజశేఖరం పెళ్లి చేసుకుంటానన్నాడా? గంట క్రితమేగా స్నేహితుడిగా గీత గీసుకున్నానని చెప్పాడు. ఒకవేళ అన్నయ్య అలా చూశాడని ఇక బాగుండదని చెప్పేశాడేమో. అంతే అయి ఉంటుంది. నేను ఏదైనా సహిస్తా కానీ అబద్ధాలు ఆడడం సహించలేను. అందులో ఆడవాళ్ళు. చెల్లుమని కొట్టినట్టు గుర్తొచ్చింది. నువ్వు రచయిత్రివి కాకపోతే అసలు మన పరిచయం అయ్యేది కాదు. ఆ మాటలు నన్ను భూతాల్లో బెదిరించసాగాయి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలా వీలుంటుంది? పెద్ద అబద్ధం ఒకటి ఆడాను. అతను ఊహించిన కళ అసలు నాలో లేనే లేదు. ఇక అతనికి నేను ఎలా నచ్చుతాను? అసంభవం. చాలా పొద్దుపోయిన తర్వాత చిన్నన్నయ్య ఇంటికి వచ్చాడు. అంతా పడుకొని నిద్రపోతున్నారు. నేనే వెళ్ళి తలుపు తీశాను. లోపల అడుగు పెడుతూనే, రాధా, ఈ నాటకానికి అఖిల భారత నాటక ప్రదర్శనలో బహుమతి రాకపోతే చూడు. నా పేరు రామకృష్ణ కాదు. వాళ్ళంతా ఎంత బాగా చేస్తున్నారో తెలుసా అన్నాడు. దయ ఉంచి నువ్వు త్వరగా బట్టలు మార్చుకుని అన్నానికి వస్తావా, లేకపోతే వెళ్ళి పడుకోనా అన్నాను. ఏం ఈరోజు రుసరుసలాడుతున్నావు? బట్టలు మార్చుకోవడానికి పెడుతూ అన్నాడు. వాడు భోజనం పూర్తి చేసి చేయి కడుక్కుంటూ ఉండగా, చిన్నన్నయ్య నీకు బుద్ధి ఉందా అన్నాను.
ఏమిటి నువ్వు అన్నమాట నేను సరిగ్గానే విన్నానా? ఆశ్చర్యంగా చూశాడు. సరిగ్గానే విన్నావు. కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చేసరికి కళ్ళు నెత్తికొచ్చినాయి. మెదడు పూర్తిగా ఖరాబ్ అయింది. ఆ ప్రమాదం కదా ఒళ్ళు దగ్గరుంచుకొని రాసిందేనా? శేఖరం చూసి ఏమనుకుంటాడు? నేను తలెత్తి అతనితో మాట్లాడాలా? ఇంకా ఏదేదో అనబోతున్న నన్ను 2 చేతులు వారిస్తున్నట్టు చాపి ఆగాగు, నేను కేవలం ఆ కథ అతని కోసమే రాశాను అన్నాడు. అంటే దాని మూలంగా అతను నీ దగ్గరగా రావాలని, మీ ఇద్దరు భార్యాభర్తలు అవ్వాలని నా ఉద్దేశం. అమ్మ కోరిక ఫలిస్తుందని కూడా ఆశ. సరేనా? వాడింత సూటిగా చెప్పడం చూసి నేను కొయ్యబారిపోయి నిలబడిపోయాను. చేతులు తుడుచుకుని వంట ఇంట్లోంచి వెళ్ళిపోబోతూ, అతను స్నేహితుడిగా కంటే ఈ ఇంటి అల్లుడిగా ఉంటే నాకు ఇంకా చాలా లాభం. నీకు మాత్రం వాళ్ళు అంతకంటే మంచి సంబంధం తీసుకురాగలరా అని వెళ్ళిపోయాడు. కోపంతో అసహ్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ బొమ్మలా అక్కడ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు. నాకు ఇప్పుడు కొద్దిగా అర్థం అవ్వసాగింది. వాళ్ళంతా వాళ్ళ పని నన్ను ఎరగా పెట్టి రాజశేఖరాన్ని ఇందులోకి లాగాలని చూస్తున్నారు. కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు. నేనంతా రేపే అతనికి చెప్పేస్తాను. మర్నాడు లేచానన్న మాటే కానీ నా మనసులో లేదు. శేఖరం ఆఫీస్ నెంబర్ నాకు తెలీదు. ఇంటికి ఫోన్ చేద్దామంటే 10 గంటలు దాటే వరకు వీలుండదు. పెద్దన్నయ్య ఇంట్లో ఉండగా నాకు ధైర్యం చాలదు. ఏం చేయాలని ఆలోచిస్తుండగానే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చిన్నన్నయ్య 10 గంటలకే ఆదరాబాదరా కనీసం స్నానం కూడా చేయకుండా టిఫిన్ కాఫీ ముగించుకుని రిహార్సల్స్ చూడడానికి పరిగెత్తాడు. ఈ పూట ఫైనల్ రిహార్సల్ అట. ఈ సాయంత్రమే ఆ డ్రామా గ్రూప్ అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. వదిన వంట ఇంట్లో పని చూసుకుంటుంది. అమ్మ పక్కింటి పిన్నిగారిని పెళ్లికి సమకూర్చుకోవాల్సిన వారిని గురించి సంప్రదించి వస్తానని వెళ్ళింది. ఏం చేయడానికి తోచక అటు ఇటు తారట్లాడుతూ తిరుగుతున్న నేను ఫోన్ గబగబా మ్రోగడంతో వెళ్ళి తీసుకున్నాను. హలో, ఎస్, ఎవరు? రాధా? నా గుండె లయ తప్పింది. అవతల మాట్లాడుతుంది శేఖరం. మీరా? తడబడుతూ అన్నాను. అవును. ఏం లేదు, కానీ నేను చెప్పాలనుకున్న మాటకి ప్రారంభం వెతుక్కుంటూ అన్నాను. ఏమిటి అలా కంగారు పడుతున్నావు? అక్కడ ఎవరైనా ఉన్నారా? నిలబడి ఉన్నావా, కూర్చున్నావా? నిలబడే ఉన్నాను. అయితే కూర్చో, నీతో కొంతసేపు మాట్లాడాలి. నీరసంగా పక్కన ఉన్న కూర్చుని లాక్కొని కూర్చున్నాను. రాధా, మీ అన్నయ్య చెప్పే ఉంటారు. అవును, కానీ ఏమిటి? మీకు తెలియదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగో ధైర్యం చేసి సూటుగా అనేశాను. క్షణంసేపు అవతల నుంచి శబ్దం వినిపించలేదు. నాకు భయం వేసింది. హలో, ఎందుకు జరగకూడదో చెప్పు అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత లేదు, పొడిగా పట్టనట్టుగా ఉంది. కారణాలు చాలా ఉన్నాయి. ఏమిటవి? మర్చిపోకటి చెప్పు. మొదటిది, నేను మీకు తగను. నన్ను వెక్కిరిస్తున్నావా? లేదు, నిజంగా చెప్తున్నాను. నువ్వది నిజంగా అన్నట్లయితే నా సమాధానం ఇది. అర్హతలు నిర్ణయించుకోవాల్సింది నేను, నువ్వు కాదు. కానీలతో చంపకు నన్ను. విషయం ఏమిటో సూటుగా చెప్పాయి. కంఠంలో విసుగు కనిపించింది. మీకు తెలియదు, మీకు నచ్చని గుణాలు నాలో చాలా ఉన్నాయి. అదుగో ఆ డొంక తిరుగుడు మానేయమని చెప్పలేదు, కసిరినట్లు అన్నాడు. నాకు నోట్లోంచి మాటే రాలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. రాధా అవతల నుంచి ఆప్యాయంగా ఏమిటి నీ అభ్యంతరం? భయపడకుండా చెప్పు. అప్పటికీ నేను మాట్లాడలేదు. నిన్న మనల్ని అలా చూసిన తర్వాత మీ అన్నయ్య ఏమనుకుంటాడు చెప్పు. సరిగ్గా నేను ఊహించిందే నిజమైంది. అది పొరపాటుగా జరిగిపోయిందని, అందులో మీకేం భాగం లేదని, తప్పంతా నాది అని అన్నయ్యకి నేను నచ్చ చెప్తాను. ఎంత త్యాగం చేశావు? నవ్వులాట కాదు, నేను అదే చెప్పాలనుకుంటున్నాను రాధా. నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు మనస్ఫూర్తిగానే తీసుకున్నాను. అది పొరపాటు కానీ తొందరపాటు కానీ కానే కాదు. ఇన్నాళ్ళ నుంచి నీ భవిష్యత్తుకి నేనేమైనా అడ్డవుతానేమో అని భయంతో ఊరుకున్నాను. దాన్ని కూడా నిన్నటితో వదిలేశాను. నా చెయ్యి ఫోన్ మీద గట్టిగా బిగుసుకుంది. మర్చిపోయా, నేను సాయంత్రం బొంబాయి వెడుతున్నాను. అది చెప్పడానికే నిన్ను పిలిచింది. 20 రోజుల వరకు నేను బొంబాయి నుంచి రాను. నీకేం కావాలో చెప్పు, ఏదైనా సరే. ఏదో ఒకటి మాట్లాడాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాను నేను. రాధా, ఎంత తీగా ఉందా పిలుపు. ఆ పిలుపులో ఎంత అనురాగం తొణికిసలాడుతుంది. నాకు అది వింటుంటే దొంగతనం చేస్తున్నట్లు అనిపిస్తుంది. రాధా, నా అండతో నువ్వింకా బాగా ప్రపంచం చూడాలి. ఇంకా మంచి రచయిత్రవి కావాలి. ఉజ్వలమైన నీ భవిష్యత్తుకి ప్రథమ సోపానం నా పరిచయం అని గుర్తు రాగానే నేను గర్వించాలి. ఏమంటాను? ఈ పొలంగా వెళ్ళి ఎందులోనైనా పడి చావాలని మనసారా కోరుకుంటున్నా. నేను ఏం మాట్లాడతాను? నేను ఉంటాను. నాకు ఇంక పనుంది. ఈ 20 రోజుల్లో నీ కథల గొడవలో పడి నన్ను మర్చిపోగా నువ్వు నా దానివి కాబోతున్నావు అని తెలిసిన తర్వాత నిన్ను వదిలి దూరంగా ఉండాలంటే ఎంత బాధగా ఉందో తెలుసా? అదేమిటి మాటా పలుకు లేకుండా అలా ఉన్నావే? ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదు, మీ మాటలు వింటున్నాను, నిర్జీవంగా అన్నాను.
పెళ్ళైపోగానే ఒక 6 నెలల పాటు దేశం అంతా నిన్ను తిప్పుతాను. నీకోసం నేను ఇంకా రకరకాల మనుషులతో పరిచయం ఏర్పరచుకుంటాను. రచయితకి రకరకాల మనుషుల్ని కలవడం చాలా అవసరం. ఇదంతా ఎందుకు చెప్తానో తెలుసా? నిజం చెప్పనా? నీ కోసం కాదు, నా కోసం. కేవలం నా స్వార్థంతో ఇవన్నీ చూసి నువ్వు మీ భార్య కావడం నాకెంత అదృష్టం అంటూ నా మీద ప్రేమను ఇంకా పెంచుకోవడానికి, నన్ను మరింత అపరూపంగా చూడడానికి. ఇంత ఖచ్చితంగా తన మనసు విప్పి మాట్లాడుతున్న మనిషి నేను కూడా అలా ఉండాలనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఇక ఉండనా? ఏదైనా ఒక మంచి మాట చెప్పు. ఏం చెప్పను? రచయిత్రివి, నీకు నేను నేర్పాలా? అతని నవ్వు నా మనసుని గిలిగింతలు పెట్టింది. అబ్బా, మళ్ళీ 20 రోజుల తర్వాత నీ దర్శనం రాదా? సాయంత్రం వెళ్లే ముందు నీకు కనిపిస్తాను. ఏ టైంకి వస్తాడో చెప్తే బాగుండు. ఆ సమయంలో ఇంట్లో లేకుండా పారిపోవచ్చు. కానీ అతను టైం చెప్పలేదు. ఉంటానని ఫోన్ పెట్టేశాడు. రాజశేఖరం మాట్లాడడం అయితే జరిగింది, కానీ నా ఉద్దేశం నెరవేరలేదు. అతను ఊరు వెళ్ళి 20 రోజులకి కానీ రాడు అన్న సంగతి కాస్త హాయి అనిపించింది. ఈ లోపల జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైనా ఉపాయం దొరక్కపోదు. ఆ సాయంత్రం అతను వచ్చాడు. నిన్నటి శేఖరానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ శేఖరానికి నాకేదో తేడా కనిపించింది. ఇది వరకు నా వైపు చూసేటప్పుడు ఆ కళ్ళల్లో ఓ విధమైన గంభీరత, మర్యాద ఉట్టిపడేవి. ఈరోజు అధికారం, ఆప్యాయత, చిలిపితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను వచ్చాడని తెలియగానే అమ్మ వచ్చి పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. వదిన వంటింట్లో కాఫీ త్వరగా తయారు చేయడానికి శ్రమ పడుతుంది. హాల్లో అతనితో ఒంటరిగా నిలబడిపోయాను. అలా ఉన్నావేం? ఒంట్లో బాగోలేదా? దగ్గరగా వస్తూ అడిగాడు. క్షణం సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. రాత్రంతా నిద్రపోయి ఉండవు. నేను కూడా పోలేదు అంటూనే జేబులోని చిన్న పెట్టె తీసి ఏమిటి చెప్పు అన్నాడు. ఏమిటిది? కుతూహలం తెచ్చి పెట్టుకుంటూ అడిగాను. అన్ని రోజులు ఈ ఎడబాటులో నన్ను అనుక్షణం నీకు గుర్తు తెచ్చేందుకు ఓ చిహ్నం. లేకపోతే నీ కథల గొడవలో నన్ను పూర్తిగా మర్చిపోతావేమోనని నాకు భయం. పెట్టె తెరిచి అందులోంచి ఉంగరం తీస్తూ అన్నాడు. ఎర్రటి దానిమ్మ గింజ రంగు రాయితో అతని వ్యక్తిత్వంలానే మిలమిలా మెరుస్తున్న ఉంగరం. అతను చనువుగా నా ఎడమ చేతిని తీసుకుని వేలికి తడిగాడు. సరిగ్గా సరిపోయింది. ఉంగరం ఉన్న చేతిని కొద్ది దూరంగా పెట్టి పరిశీలనగా చూస్తూ, ఫారెన్లో ఇలా పెళ్లి కాకముందే ఇచ్చే ఉంగరాన్ని ప్రధానపు ఉంగరం అంటారు అన్నాడు. కానీ ఇది ఫారెన్ కాదుగా అన్నాను నేను. మన దేశంలో అయితే పెళ్లి కాని మగవాడు పెళ్లి కాని ఆడపిల్లకు ఉంగరం లాంటిది ఇస్తే పెళ్ళైనట్టే అన్నాడు నవ్వుతూ. ఇంకేం మాట్లాడాలో తోచక ఊరుకున్నాను. రాధా, శేఖరం 2 చేతులు నా భుజాల మీద పడినాయి. ఏదో చెప్పబోయిన వాడల్లా వదిన కంఠం వినిపించడంతో ఆగి దూరంగా వెళ్ళి అంత క్రితం తను కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. వదిన కాఫీ తెచ్చి ఇచ్చింది. శేఖరం వెళ్ళబోయే ముందు కళ్ళతోనే నా వద్ద సెలవు తీసుకున్నాడు. అతను వెళ్ళగానే వదిన నా వైపు తిరుగుతూ, ఏమిటి నీ చేతిని ఎర్రగా మెరుస్తుంది అంది. నేను చేయి చప్పున వెనక్కి దాచుకున్నాను. వదిన నవ్వుతూ, అర్థమైందిలే అన్నట్టు కొంటెగా చూసింది. మా వదిన నోట్లో అసలు మాట దాగదు కదా. ఆ సాయంత్రానికి అన్నయ్యలిద్దరికీ అమ్మకి నా ఉంగరం సంగతి తెలిసిపోయింది. నేను తీసి పెట్టిలో పడేయడం చూసిన అమ్మ, అదేమిటి తీస్తావు, ఉంచుకో అని మందలించింది. రాత్రి నా మీద ఎగిరావుగా. చిన్నన్నయ్య వాక్యం పూర్తి కాకుండానే చాలే గొప్పగా మాట్లాడవచ్చావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. చిన్నన్నయ్య కూడా రాత్రి డ్రామా ట్రూప్తో ఢిల్లీ పెడుతున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. శేఖరం తిరిగి వచ్చే రోజు దగ్గర పడుతుంది. నాకెటూ పాలుపోవడం లేదు. ఏం చేయాలి నేను? రచయితని కాదు అన్న సత్యాన్ని అతనికి ఏ విధంగా తెలియజేయాలి? ఈ సమస్యతో రాత్రింబవళ్ళు వేగిపోతున్నాను. నేను చివరికి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. జరిగినదంతా విపులంగా మొదల నుంచి తుది వరకు ఉత్తరం రాసి పెట్టాను. సుదీర్ఘమైన ఉత్తరం రాయడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చిన్న చిన్న వాక్యాల కోసం, వాటిని పూర్తి చేయడానికి తగిన మాటల కోసం ఎంతోసేపు ఆలోచించాను. నా ఈ ఉత్తరం చదివితే నేను రచయితని కానని, ఏ జన్మలోనూ కాలేనని స్పష్టంగా తెలిసిపోతుంది. ఢిల్లీ నుంచి చిన్నన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. అమృత హృదయానికి ప్రథమ బహుమతి వచ్చిందట. డ్రామా ట్రూప్ అంతా నాకు అభినందనలు తెలపమన్నారట. వాళ్ళు రేపు బయలుదేరి వచ్చేస్తున్నారు. అదే పోస్టులో శేఖరం వద్ద నుంచి కూడా ఉత్తరం వచ్చింది. చాలా చిన్న ఉత్తరం. నీ కథల గొడవలో పడి నన్ను మర్చిపోయావా? కనీసం ఉంగరం చూసినప్పుడైనా గుర్తుకు వస్తానని ఆశిస్తాను. ఎప్పుడూ లేనిది ఈ కంపెనీ మీటింగులు చాలా విసుగు వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానని మనసంతా నిన్ను నింపుకొని నీ గురించి ఆలోచిస్తున్నా, నీ శేఖరం. ఆ ఉత్తరం కనీసం 10 సార్లైనా చదివి ఉంటాను. భగవాన్, శేఖరం అనుకున్నట్టు నేను నిజంగా రచయితని అయితే పోనీ కష్టపడి నేర్చుకుందామనుకున్నా ఇది అభ్యాసం చేస్తే వచ్చే విద్య కాదే. ఏం చేయాలి నేను? ఆప్యాయత నిండి అనురాగం తొణికిసలాడుతున్న చిన్న ఉత్తరం వెన్నెలలో కూర్చున్నట్లు మనసుకి ఆనందం కలిగించి ఆహ్లాదంగా ఉంచే బదులు
మండు టెండలో ఎడారి మధ్య ఒంటరిగా నిలబడి దిక్కులు చూస్తున్నట్టు హృదయం విలవిల్లాడేటట్లు చేసింది. అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చాడు. నాటకానికి బహుమతి రావడంతో వాడు భూమి మీద నడవడం మానేశాడు. ఎప్పుడు చూసినా అతి హుషారుగా గాలిలో తేలిపోతున్నట్టు, పట్టరాని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు ఉన్నాడు. ఓ మూలగా వాడిపోయిన మొహంతో ఎర్రబడిన కళ్ళతో చెయ్యని తప్పుకి కఠినమైన శిక్ష అనుభవిస్తున్న మనిషిలా నేను కుమిలిపోతున్నాను. డ్రామా ట్రూప్ తరపున రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారు. అన్నయ్య, ఇంకా ఎందుకీ దాగుడుమూతలు? కనీసం ఇప్పుడైనా ఈ రహస్యం బయట పెట్టే అన్నాను వాడి దగ్గరగా వెళ్ళి. పేపర్లో నాటకాన్ని గురించి సమీక్ష చదువుతున్నవాడు మంచం మీద నుండి మోచేతి మీద లేస్తూ ఏమిటి అన్నాడు. రేపు సభలో నిజం చెప్పేద్దాం. నిలబడ్డానికి కూడా నాకు ఓపిక లేదు. నీరసంగా వాడి కాళ్ళ దగ్గర మంచం మీద కూలబడ్డాను. వాడు చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇంకా ఎంతకాలం ఈ మోసం అన్నాను. ప్రపంచాన్ని మోసం చేయడం లేదు, నాకు ప్రియాతి ప్రియమైన వ్యక్తిని మోసపుచ్చుతున్నాను అనే బాధ నా నరాలను కొరికేస్తుంది. చిన్నన్నయ్య కొద్దిసేపు ఆలోచించి, రాధా, ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పమన్నట్టు చూశాను. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఇలాగే ఉండిపోయి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఏమిటో చెప్పమంటావా? విను, చెప్తాను. ఇది వరకల్లా కొద్ది పేరు రాగానే అసలు విషయం బయట పెట్టేయాలని నీకంటే 1000 రెట్లు ఎక్కువ ఆత్రంగా ఉండేది. కానీ నిన్న ఈ నాటకానికి బహుమతి వచ్చిన తర్వాత అభిప్రాయం ఎగిరిపోయింది. రాధా, ఈ అదృష్టం, ఈ పేరు ప్రతిష్టలు అన్నీ నీ పేరు బలం వల్లనేమో అనిపిస్తుంది నాకు. నా పేరు నీ పేరు స్థానంలో నిలబెడితే దురదృష్టం దూసుకువచ్చి వీటన్నిటిని మింగివేస్తుందేమోనని భయం పట్టుకుంది. నిజం చెప్పు, నా పేరు మీద ఇంతవరకు ఎప్పుడన్నా ఏ చిన్న పనైనా కలిసి రావడం నువ్వు చూసావా? ఇదివరకైతే ఈ విషయం ఎవరికైనా ఎత్తి చూపిస్తే అవమానించినట్టు రోషపడేవాడిని. ఇప్పుడు అలా కాదు. నిజాన్ని ఒప్పుకోవడంలోనే మనిషి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. రాధా, ఇప్పుడు కాదు, ఎప్పటికీ నువ్వు రచయిత్రివి కాదన్న సంగతి బయటికి రాదు. బయటపడకుండా నేను జాగ్రత్త పడతాను, తెలిసిందా అన్నాడు. కళ్ళప్పగించి చూస్తున్న నాకు నోట్లోంచి మాట రాలేదు. చిన్నన్నయ్య ఆప్యాయంగా నా భుజం మీద తట్టి, అయినా నువ్వు పరాయిదానివి కాదుగా, నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివి. నాకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు లోకం నీకు ఇస్తుంటే నేనేం ఈర్ష్యపడను, సరేనా? ఈ రోజు నుంచి నువ్వు కూడా రచయిత్రవనే నమ్మాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పిలవడంతో చిన్నన్నయ్య వెళ్ళిపోయాడు. కానీ నేను అలా బిగుసుకుపోయి అక్కడే కూర్చుండిపోయాను. ఆ రోజు సాయంత్రమే రవీంద్ర భారతిలో సన్మానం ఏర్పాట్లు ఘనంగా జరిగాయని చిన్నన్నయ్య చెప్పాడు. నేను ఇది వరకులా భయపడలేదు. కారణం, నా మనసులో ఓ విధమైన నిశ్చయం ఏర్పడింది. ప్రతిసారిలా సన్మానం అనగానే నా కాళ్ళు వనకలేదు, చేతుల్లో చెమట పట్టలేదు. రాయిలాదంతా నాకు కాదన్నట్టు ఉన్నాను. చిన్నన్నయ్య దీనికోసం ప్రత్యేకంగా తెచ్చిన చీర కట్టుకున్నాను. ఆ ఉదయమే శేఖరం బొంబాయి నుంచి వచ్చాడు. వచ్చి రాగానే నాకు ఫోన్ చేశాడు. పని చాలా ఉండడం వల్ల వెంటనే కలుసుకోలేకపోతున్నానని, సాయంత్రం తప్పకుండా వస్తానని అన్నాడు. సాయంత్రం రవీంద్ర భారతిలో జరగబోతున్న సభ సంగతి చెప్పాను. ఓ కంఠంలో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపించింది. నేనేం మాట్లాడలేదు. రాధా, ఒక్క మాట నిజంగా చెప్పు, ఈ గడవలో నేను అసలు నీకు గుర్తున్నానో? మరొకసారి కనిపించినప్పుడు చెప్తాను. సాయంత్రం మీరు రవీంద్ర భారతికి వస్తున్నారా లేదా? రావడం లేదు, చాలా అలసటగా ఉంది. కాదు, రావాలి, ప్లీజ్ మానకండి. రాధా, నిజం చెప్పమంటావా? చెప్పండి. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు నిన్నంతమందిలో చూసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేయడం నా చేత కాదు. మనం ఒంటరిగానే కలుసుకోవాలి. నేను పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. రచయిత్రివి, ఈ మాత్రం మగవాడి మనసు అర్థం చేసుకోలేవు? లేదు, మీరు రావాలి, వచ్చి తీరాలి. మీకోసం చూస్తుంటాను. రాకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు. గబగబా అని రాధా అని అవతల ఆత్రంగా అంటున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాను. చిన్నన్నయ్య చెప్పింది నిజమే. ఏర్పాట్లు చాలా గొప్పగా జరిగాయి. ఆహుతులతో హాలంతా కిటకిటలాడుతుంది. వేదిక మీదకి వెళ్ళి కూర్చున్నాను. నాతో పాటు నాటకంలో పాత్రలు ధరించిన వాళ్ళంతా కూడా అక్కడున్నారు. అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి గారు లేచి నాటక కళని గురించి మాట్లాడుతూ, దానికి ప్రజలు ఇవ్వవలసిన ప్రోత్సాహం చాలా ఉందని, ప్రభుత్వం ఉడతాభక్తిగా ఏదో కాస్త సహాయం మాత్రం చేయగలదని అన్నారు. ఇలా తెలుగు నాటకానికి బహుమతి రావడం నిజంగా గర్వించవలసిన విషయం అని పేర్కొంటూ, ఇక ముందు ఇలాంటివి ఇంతకంటే మంచివి చాలా నాటకాలు వస్తాయని తను ఆశిస్తున్నానన్నారు. ఇంత చక్కటి నాటకం ఇంత చిన్న వయసులో రాయగలిగిన నన్ను అభినందించారు. ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించిన నటీనటులని పొగిడారు. ప్రసంగం ముగిసిన తర్వాత మా అందరినీ ఒక్కొక్కరిని సభికులకి పరిచయం చేశారు. నేను లేవగానే చప్పట్లతో హాల్ అంతా మారుమోగిపోయింది. నేను కూర్చున్న తర్వాత కూడా అవి ఆగలేదు. ముఖ్యమంత్రి గారు నా వైపు సాదరాభిమానాలతో చూశారు. వేదిక మీదకి రాగానే నా కళ్ళు క్షణంసేపు ముందు వరుసని కలియజూసినాయి.
అక్కడ ఎదురుగుండా నీట్గా ఉన్న డ్రెస్సులో కాలు మీద కాలేసుకుని కూర్చున్న శేఖరం కనిపించాడు. మా ఇద్దరి చూపులు క్షణంలో సగం సేపు కలుసుకున్నాయి. ఆ కాస్తలోనే అతని పెదవులు మనోహరమైన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఒక్కసారి అతన్ని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్న నేను మరింకోసారి అటువైపు చూడలేదు. బహుమతి అందుకున్న నటీనటులంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడారు. ఆ నాటకానికి దర్శకత్వం వహించిన ఒక లావుపాటి ఆయన గుబురు మీసాలు సరిచేసుకుంటూ వాళ్ళు పడిన సాధక బాధకాలన్నీ సవివరంగా సభికులకు చెప్పుకోవడం ప్రారంభించాడు. అదంతా మాకు అనవసరం, ఇక నోర్మయ్య అన్నట్టు ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు ప్రారంభించారు. చేసేది లేక ఆయన బలవంతంగా అయిష్టంగా చొరచొర చూస్తూ ఉపన్యాసం ముగించాడు. ముఖ్యమంత్రి గారు లేచి నన్ను మాట్లాడమని అడిగారు. నేను లేచి మైక్ దగ్గరికి వచ్చాను. ఒక్కసారి హాల్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. సోదర సోదరిమణులారా, ఇది వరకు చాలాసార్లు ఇలా స్టేజీ మీదకి రావడం వల్ల ఈసారి నాకేం భయం కలగలేదు. నేను ఉపన్యాసం మొదలు పెట్టగానే కెమెరాలు నా వంక యాంగిల్స్ చూసుకోవడం ప్రారంభించాయి. కానీ చిత్రం ఏమిటంటే నాకు ఎలాంటి భయం వేయలేదు. నిర్భయంగా జంకు వంకు లేకుండా మాట్లాడడం ప్రారంభించాను. మీరు చూపిన ఈ ఆదర సత్కారాలు అందుకునే ముందు నేను మీకు ఓ చిన్న ఉపకథ చెప్తాను. అది శాంతం విన్న తర్వాత ఇప్పుడు జరిగిన ఈ సన్మానానికి నేను అర్హురాలను అవునో కాదో మీరే నిర్ణయించుదురు గాని అంటూ మొదలుపెట్టి ఆ మధ్యాహ్నం చిన్నన్నయ్య కథ తిరిగి రావడం నుంచి ఈరోజు సన్మానం వరకు వివరంగా చెప్పేశాను. చెబుతుంటే నాకు పెద్ద హాలు, దాని నిండా కిటకిటలాడుతున్న ప్రేక్షకులు కనిపించలేదు. నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఒకే ఒక ముఖం. అతనికే చెప్పుకుంటున్నాను నేను. మధ్యలో ఎందుకో ఆగిన నాకు హాల్ అంతా నిశ్శబ్దంగా, ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్టు కనిపించింది. ముందు సీట్లో అంతకుముందు కాలు మీద కాలేసుకుని వెనక్కి ఆనుకొని కూర్చున్న శేఖరం సరిగ్గా కూర్చుని ముందుకు వాళ్ళు మరీ వింటున్నాడు. అతని పక్కనున్న పెద్దన్నయ్య, వదిన నవ్వు మొహాలతో నా వైపు చూస్తున్నారు. చిన్నన్నయ్య రెండు చేతులు జుట్టులోకి పోనిచ్చుకుని భగవంతుడా నాకేది దారి అన్నట్టు కూర్చున్నాడు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ కీర్తి ప్రతిష్టల భారం నేను మోయలేననే భయంతో ఈరోజు మా చిన్నన్నయ్య ఇష్టానికి వ్యతిరేకంగా ధైర్యం చేసి ఈ నిజాన్ని మీ ముందు బయట పెట్టేశాను. అర్హత లేని వ్యక్తి ప్రశంస పొందడం అధర్మం. అసత్యాన్ని తెలిసి కూడా దాచడం అనేది ఇంకా నీచం. మీరంతా నిజంగా మనస్ఫూర్తిగా రచనలు చూసే ఇంత ఆదరం చూపించి ఉంటే అది మా చిన్నన్నయ్య మగవాడైనంత మాత్రాన ఆవగించేంత కూడా తగ్గదని నా విశ్వాసం. అలా కాక నా ఉద్దేశం పొరపాటు అయితే మీరు చూపిస్తున్న ఈ అభిమానం ఒక కళని గుర్తించి కాదని ఒక వ్యక్తిని గుర్తించని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రులు అలాంటి అల్ప మనస్కులు కాదని గుర్తు చేయడానికి నేనే గర్వపడుతున్నాను. వాళ్ళకి కావాల్సింది కళ కానీ వ్యక్తి కాదని ఘంటాపదంగా చెప్పగలను. ఇక మీరు అనుమతిస్తే ఈ ప్రసంగం నుంచే కాదు, ఈ రచయిత్రగా నటన నుంచే నేను శాశ్వతంగా నిష్క్రమిస్తాను. సెలవు అని చేతులు జోడించి నమస్కరించి వచ్చి నా స్థానంలో కూర్చున్నాను. సభికులంతా చప్పట్లు కొట్టకపోతే మానే, కనీసం మోసం అన్యాయాన్ని కూడా అరవలేదు. తిట్టడం కూడా మర్చిపోయినట్టు శిలాప్రతిమలై కూర్చున్నారు. అందరిలోకి ముందు తేరుకుంది ముఖ్యమంత్రి గారు. ఆయన లేచి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన కథలా ఉంది. చిరంజీవి అనురాధ ధైర్యానికి నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నాను. ఇంత కథకి కథానాయకుడై ఇప్పటి వరకు తెరచాటున ఉన్న ఆ రామకృష్ణుని దయ ఉంచి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరపున నేను కోరుతున్నాను అన్నాడు. చిన్నన్నయ్య నిద్రలో లేచి నడుస్తున్న మనిషిలా తూలుతూ స్టేజి మీదకి వచ్చాడు. వాడిని పరిచయం చేయగానే ఒక్కసారి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. చిన్నన్నయ్య మైక్ దగ్గరగా నిలబడి తన కథలు ఎలా తిరిగి వచ్చాయో, ఎలాంటి పరిస్థితుల్లో తన ఈ పని చేయాల్సి వచ్చిందో చెప్పసాగాడు. ఆవేశంతో మంచి తీక్ష్ణమైన వాక్యాలతో ఆపకుండా మాట్లాడుతున్న వాడి మాటలు నిజంగా చాలా బాగున్నాయి. అందరితో పాటు నేను చెవులు అప్పగించుకుని వాడి వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ వినసాగాను. మధ్యలో ఎప్పుడో అనుకోకుండా శేఖరం కుర్చీ వైపు చూసి నేను వెంటనే ఉలిక్కిపడ్డాను. అతను అక్కడ లేడు. ఖాళీ కుర్చీ నా వైపు ఒంటికన్ను రాక్షసిలా వికృతంగా చూస్తూ హేళనగా విరగబడి నవ్వింది. నా గుండెలు ఆగిపోయినాయి. వాటి మీద మంచు కంటే శీతలంగా ఉన్న బరువు ఏదో పెట్టి నొక్కుతున్నట్టు కృంగిపోసాగినవి. తర్వాత కార్యక్రమం అంతా ఎలా ముగిసిందో, నేను ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు. ఆ రాత్రి మంచం మీద నిద్రలేని కళ్ళతో, జీవం లేని మొహంతో కూర్చుని ఉన్న నా దగ్గరికి చిన్నన్నయ్య వచ్చి నా రెండు చేతులు పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో, నీ రుణం జన్మలో తీర్చుకోలేను, నాకు ముందు చెప్పకుండా అలా బయట పెట్టడం చాలా మంచిదైంది అన్నాడు. నీ రుణం నేను కూడా తీర్చుకోలేను. నా భుజాల మీద నుంచి కీర్తి సౌధానికి నిన్ను జాగ్రత్తగా చేర్చాను.
ఆ ఆఘాతంలో పడి నామరూపాలు లేకుండా నాశనం అయ్యాను. నువ్వు కావాలి అనుకున్నదంతా పొందావు. నీకేం, ఆశించిందంతా పోగొట్టుకున్న అభాగ్యురాలు నేను. ఇప్పుడు నా జీవితానికి అర్థమైపోయింది అనుకున్నా మనసులో. ఎంతో ఆనందంతో ఉన్న చిన్నన్నయ్యని నా మనసులో కెలుగుతున్న ఈ మాటలు పైకి అని బాధ పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే మౌనంగా ఊరుకున్నాను. శేఖరం ఇక నా మొహం చూడ్డు. అది యథార్థం. భరించలేకపోయినా తప్పని ఘాటైన సత్యం. అబద్ధాలు ఆడడం భరించలేను, అందులో ఆడవాళ్ళు. ఆ వాక్యం 1000 గొంతులతో నా చుట్టూ అరుస్తుంది. ఆ రాత్రి నేను నిద్రపోలేదని మీకు వేరే చెప్పనవసరం లేదు. మర్నాడు పేపర్ల నిండా పెద్ద పెద్ద అక్షరాలతో ఇదే వార్త. దానికి వింత వింత వ్యాఖ్యానాలు, అనేక రకాల కథలు కల్పించబడినాయి. విరామం లేకుండా ఒకటే ఫోన్ కాల్స్. చిన్నన్నయ్య ఓపికగా వాటన్నిటికీ జవాబు చెప్పాడు. 3 రోజులు గడిచిపోయినాయి. శేఖరం జాడలేదు. కనీసం ఏమిటిది అని కూడా ఫోన్ కూడా చేయలేదు. పెద్దన్నయ్య పని మీద బెజవాడ వెళ్ళాడు. చిన్నన్నయ్యకి కొత్తగా లభించిన ఈ ప్రపంచంతో తిండికి ఇంటికి రావాలన్న ధ్యాస కూడా పోయింది. అమ్మ వదిన అమాయకుల్లా పెళ్లి ప్రయత్నాలు చేస్తుండడం చూసి నా గుండె నీరు కారిపోయింది. ఈ పెళ్లి జరగదు, మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారని వాళ్ళిద్దరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. శేఖరం నన్ను ఇలా కర్కశంగా శిక్షించాడని నాకేం కోపం లేదు. తప్పు చేసినప్పుడు శిక్ష పొందడానికి సిగ్గెందుకు, బాధ మాత్రం ఎందుకు ఉండాలి? కానీ మా ఇద్దరి పరిచయానికి, అనురాగానికి చిహ్నంగా అతను ఇచ్చిన ఉంగరం ఒకటి నా దగ్గర ఉంది. అర్హత లేని నేను దాన్ని మాత్రం ఎలా దగ్గర ఉంచుకుంటాను? అతన్ని కలుసుకుని అది తిరిగి ఇచ్చేసి మోసం చేయాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొన్ని సమయాల్లో మనిషి పరిస్థితులకు ఎలా బానిస అవ్వాల్సి వస్తుంది అంతే అని చెప్పాలని నిశ్చయించుకున్నాను. చిన్నన్నయ్య పుస్తకాలు కొనుక్కురమ్మన్నాడు. బజారు వెడుతున్నానని అమ్మకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాను. శేఖరం ఇల్లు సమీపిస్తున్న కొద్ది గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. అసలు అతను ఇంట్లో ఉన్నాడా? ఉన్నా నన్ను చూస్తాడా? చూస్తే మాత్రం మాట్లాడతాడా? ఒకవేళ మాట్లాడినా ఇలాంటి భయాలు, అనుమానాలు అనేకం చిన్న చిన్న పాము పిల్లల్లా నా చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఎంత తీవ్రంగానైనా అవమానించని, ఎంత హీనంగానైనా చూడని, ఎంత క్రూరంగానైనా ప్రవర్తించని నేను మాత్రం బాధపడను. చెప్పదలుచుకున్నది చెప్పి మరీ వస్తాను. గట్టిగా నిశ్చయాన్ని మరింత బలపరుచుకుని హాల్లో అడుగుపెట్టాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో ఉన్న పెద్ద గోడ గడియారం మాత్రం నా గుండెల్లాగానే టిక్ టిక్ మంటుంది. ఇంట్లో ఉన్నారా? నాకు ఎదురుగా వచ్చిన నౌకర్ని అడిగాను. వాడు ఉన్నారన్నట్టు తల ఊపి వెళ్ళిపోయాడు. ఆగు, పిలిచాను. వాడు ఆగాడు. మీకోసమే ఎవరో ఆడవాళ్ళు వచ్చారని చెప్పిరా. వాడి కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం తొంగి చూసింది. పైకి మాత్రం ఏమీ అనకుండా అలాగే అన్నట్టు చూసి వెళ్ళాడు. ఇదిగో నిన్నే, మళ్ళీ పిలిచాను. ఏమిటన్నట్టు చూశాడు. నా పేరు చెప్పకు అన్నాను ఎలాగో. ఈసారి వాడు నన్ను వింత మృగాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. అవును మరి, పేరు చెప్తే నా మొహం కూడా చూడ్డేమోనని భయం వేసింది. హాల్లో ఒంటరిగా నిలబడి నేను ఆ పరిసరాలకు ఒకసారి, ఆఖరిసారి వీడ్కోలు చెప్తున్నట్టు చూశాను. నన్ను అంతా అదృష్టవంతురాలని అంటారు. చివరికి చిన్నన్నయ్య, పెద్ద వదిన కూడా ఒప్పుకున్నారు. మరి అదృష్టమంతా నా జీవితానికి అపరూపమైన ఈ విషయంలో ఏమైపోయింది? ఆడపిల్లకి ప్రేమించిన పురుషుని పొందలేకపోవడం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకోటి ఏముంది? అసలు ఇతను నాకెందుకు పరిచయం అయినట్టు? జీవితాంతం ఈ జ్ఞాపకంతో మనశ్శాంతి లేకుండా కుళ్ళి కుళ్ళి అడవడానికి కాకపోతే, రచయిత్రగా కాకపోతే నాలో ఇంకేం ఆకర్షణ అతనికి కనిపించలేదా? ఎన్నోసార్లు తనకు నచ్చినట్లు, ముగ్ధుడైనట్టు పొగిడిన నా వ్యక్తిత్వం అతనికి గుర్తు రావడం లేదా? అతనిలో నేనేం చూశాను? అతని డబ్బు చూడలేదు, గౌరవ ప్రతిష్టలు అంతకంటే చూడలేదు. కేవలం వ్యక్తిగా అతన్ని నేను ఆరాధించాను. ఆ సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? అసలు స్త్రీ పురుషులు ప్రకృతిలోనే ఈ భేదం ఉందేమో. అయినా నేనెంత బుద్ధిలేని దాన్ని. రచయిత్రి కాగలేకపోతే నాలో ఏం ప్రత్యేకత ఉందని? లేదు, ఏ విధమైన ప్రత్యేకత లేదు. మామూలు అమ్మాయిని. ఆంధ్రదేశంలో ఉన్న లక్షల మంది సాధారణమైన ఆడపిల్లల్లో నేను ఆడపిల్లని, అంతే. అందని పళ్ళకి అర్రులు చాచిన మూర్ఖురాల్ని. ఎంత అనుకుందామన్నా నిట్టూర్పు ఆగలేదు. వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను అటు తిరిగాను. చేతి వాచికి కీ ఇస్తూ తన వైపే చూస్తున్న, పరధ్యాసగా ఎక్కడో ఆలోచిస్తూ శేఖరం క్రిందికి దిగి వస్తున్నాడు. మధ్యలోనే తల ఎత్తి చూసిన అతను క్షణం సేపు ఆగిపోయాడు. ఆ కళ్ళల్లో నువ్వా అన్న భావం నేను గ్రహించలేకపోలేదు. నిదానంగా క్రిందికి దిగి వచ్చాడు. నేను కదలిక లేకుండా అలాగే నిలబడ్డాను. వెతకపోయిన తీగ కాలికి తగిలిందే అన్నాడు వాచి చేతికి పెట్టుకుంటూ. ఆ కంఠంలో కోపం లేదు, ఆప్యాయత అసలే లేదు. అతి మామూలుగా ఉంది. అతన్ని చూడగానే నేను చెప్పాలనుకున్నవన్నీ గాలిలో కలిసిపోయినాయి. ఒక్క మాట కూడా గుర్తు రాలేదు. కళ్ళ నిండా నీళ్లు మాత్రం సుళ్ళు తిరగడం ప్రారంభించాయి. చిచి, ఏడవకూడదు, ఏడుపెందుకు? ఏమీ తెలియని అమాయకురాల్లా నటిస్తున్నానని
అతను మరింత అసహించుకోవడానిక క్రింది పెదవి పళ్ళతో గట్టిగా నొక్కిపట్టి కళ్ళలో నీళ్లు జారకుండా నిగ్రహించుకున్నాను. తల వంచుకుని గబగబా బ్యాగ్లో ఉంగరం తీసి అరచేతిలో ఉంచుకుని అతనికి అందించాను. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మాటలు కూడా అనవసరం. ఏమిటిది? ఉంగరం వైపు నా వైపు మార్చి మార్చి చూస్తూ అడిగాడు. ఉంగరం ఆ రోజు మీరిచ్చింది. తలెత్తి ధైర్యంగా అతని వైపు సూటుగా చూడాలని, ఏ బాధ లేనట్టు మొహం పెట్టాలని మహా పెనుగులాడుతున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. అంటే నీ ఉద్దేశం? నిశ్చలంగా అడిగాడు. నన్ను విపరీతంగా అసహించుకునే వాళ్ళ జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు. అంతటి ఔదార్యం నాకు లేదు. నేను చాలా మామూలు మనిషిని. నువ్వంటే అసహ్యం పెంచుకుంటున్నానని ఎవరు చెప్పారు నీకు? ప్రత్యేకంగా ఎవరూ చెప్పనవసరం లేదు. దొంగతనం చేసిన వాడికి తన దొంగ అని తెలిసింది. ఓహో, దయించి మీరు మీది తీసుకుంటే నా గొంతు వణికింది. తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. జనంలో ఇక మన ఇద్దరం కలుసుకోం. ఒకవేళ నేను ఏదైనా బాధ పెడితే క్షమించండి. ఉంగరం తిరిగిచ్చేస్తున్నట్టు మీ అన్నయ్యకి చెప్పావా? చెప్పలేదు. ఎందుకని? అవసరం లేదు. కారణం నాకు తెలుసు. అతను నన్ను ఏడిపించాలని, బాగా బాధ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. చెప్పు, కారణం ఏమిటి? నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని, 2-3 రోజుల్లో లగ్నాలు పెట్టించబోతున్నారని నీకు తెలియదా? అబద్ధం. ఈ పెళ్లి జరగదు. తలెత్తి సూటుగా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాను. అబద్ధాలు ఆడడం, ఆడిన మాట తప్పడం నాకు అలవాటు లేవు. నేను దెబ్బతిన్నట్టు చూశాను. రోషం నా నరాల్లో మెలిక తిరిగి నా హృదయం బొగ్గుమనేలా చేసింది. అందుకే నిర్భయంగా నేనేమీ అబద్ధం ఆడలేదు. మొదటి నుంచి ఈ విషయం మీకు తెలియజేయాలని ఎంత ప్రయత్నం చేశానో నాకు తెలుసు. మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో, మీరు చూపించే అనురాగానికి అర్హురాలని కానేమోనని క్షణక్షణం ఎంత కుమిలిపోయానో ఆ భగవంతునికి తెలుసు అన్నాను. కానీ చూచాయగానైనా ఒక్కసారి కూడా నాకు తెలియజేయలేదు, అంతేనా? క్షణం సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నాకెందుకో ఆ క్షణం అతన్ని చూస్తుంటే ఇక ఇతనికి నచ్చజెప్పాలనుకోవడం వట్టి వెర్రితనం, ఎడారిలో పూలు పూయించాలనుకోవడం అంతే అనిపించింది. మీ ఉంగరం మీరు తీసుకోండి, బ్రతిమలాడుతున్న ధోరణిలో అడిగాను. ఇవ్వు. చేయి చాచాడు. ఉంగరం అతని చేతిలో పెట్టేసి చివ్వున వెనక్కు తిరగబోయాను. కానీ నా చేయి అతని చేతిలో చిక్కడిపోయింది. గట్టిగా పట్టుకుని అతను వదలలేదు. నాకు తెలుసు, జరిగిన దానికి ప్రతీకారంగా నన్ను అవమానించడానికి అతని ఆఖరి అవకాశం వదులుకోడని. రోషంగా వెనక్కి తిరిగిన నేను విసురుగా చేయి గుంజుకోబోయాను. అతను అప్పటికే నా కుడి చేయి వదిలినట్లే వదిలి ఎడం చేయి తీసుకుని దానికి ఉంగరం తొడిగి సరిచేసి వెళ్ళు అన్నాడు. పిల్లికి చెలగాడం, ఎలకకి ప్రాణసగటంలా తయారైంది నా పని. అలాగే నిలబడి మాట కోసం తడుముకుంటున్న నన్ను చూసి ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు. ఏదైనా సరే అన్నాడు. అసహించుకునే వాళ్ళ జ్ఞాపక చిహ్నాలు ఉంచుకోవడం నాకు అసలే అలవాటు లేదు. దుఃఖం స్థానంలో విసుగులాగా కోపం వచ్చిన నేను బిగ్గరగా అన్నాను. నేను నిన్ను అసహించుకోవడం లేదు. ఒకవేళ అసహించుకున్నా మీ అన్నయ్యకి మాట ఇచ్చాను. ప్రాణం పోయినా ఆ మాట తప్పేది లేదు. నువ్వెంతకంటే 1000 అబద్ధాలు ఆడినా, 1,00,000 రెట్లు మోసం చేసినా, 1,000,000 సార్లు ఆపండి, నేను నిన్ను పెళ్లి చేసుకునే తీరేది ఖాయం. అసంభవం. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అసహనంతో అరిచాను. శేఖరం చటుక్కున నా చేయి పట్టుకుని, ఏమిటా అరుపులు? మతిపోయిందా అన్నాడు. పోలేదు కాబట్టే మీ దయాధర్మం నాకు అవసరం లేదని చెబుతున్నాను. నేను ఇప్పుడే మా అమ్మకి, మా అన్నయ్యకి చెప్పేస్తాను. చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ అన్నాను. ఏమని చెప్తావు? చేయి వదిలేసి కుతూహలంగా చూశాడు. మీరంటే నాకు అసహ్యం అని, మీ అసలు వ్యక్తిత్వాన్ని గుర్తించానని చెప్తాను. ఒక అడుగు దగ్గరకు వేసి ఇంకా అన్నాడు. మీరు గొప్పవాళ్ళని తప్ప కన్నెత్తి చూడరు. ఒకవేళ ఇచ్చిన మాట కోసం చేసుకున్నా తర్వాత నేను మామూలు అమ్మాయినని, నాలో ఏం ప్రత్యేకత లేదని, మీకు సరిపోనని అసహించుకుని నా జీవితం నరకం. వాక్యం పూర్తి చేయకుండానే కెవ్వుమన్నాను. ఉన్నట్టుండి నా శరీరం గాలిలోకి లేచింది. ఏమిటిది అని నేను గ్రహించుకునే లోపలే శేఖరం 2 చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకెడుతున్నాడు. అతని నుంచి విడిపించుకోవాలని గిలగిలా తన్నుకున్నాను. తీగలా సాగాను. కానీ ప్రయోజనం లేకపోయింది. సరాసరి తీసుకొచ్చి తన గదిలో మంచం మీద కూలేసి, ఇప్పుడు చెప్పు అన్నాడు. అతనింత దురుసుగా మూర్ఖంగా ప్రవర్తిస్తాడని కల్లో కూడా అనుకొని నేను ఇంకా కళ్ళు వెడల్పు చేసుకుని అలాగే చూడసాగాను. ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు చెప్పు. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా కూడా అరువు, అభ్యంతరం లేదు అన్నాడు. నేను సమాధానం చెప్పకుండా మంచం మీద నుంచి లేవబోయాను. కుడి చేయి నా భుజం మీద వేసి వారిస్తూ, పిచ్చి ఊహలన్నీ మానేయి, నాకంతా తెలిసింది. మీ అన్నయ్యలిద్దరూ వచ్చి మా చెల్లెలు నిర్దోషి అని చెప్పడానికి 1 గంట శ్రమ పడ్డారు అన్నాడు. నేను రెప్పవాల్చకుండా అలాగే చూడసాగాను. అతను మంచం మీద కూర్చొని నా చేయి తన చేతిలోకి తీసుకుంటూ, రాధా, వాళ్ళ ఉదయం నాకెంత నచ్చ చెప్పాలని చూసినా నా కోపం పోని మాట నిజమే. కానీ
ఈ 2 రోజుల నుంచి అహర్నిశలు నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఓ విధంగా నీకు అంత పేరు ప్రతిష్టలు లేవని, నువ్వు నేను అనుకున్నట్టు అప్పుడప్పుడు ఆశించినట్టు మామూలు అనురాధమే అని గుర్తు వస్తే తృప్తిగా నిశ్చింతగా ఉంది. స్త్రీ పలానా పురుషుని భార్యగా గుర్తించబడ్డాను గర్విస్తుందేమో నాకు తెలియదు, కానీ మగవాడు మాత్రం పలానా స్త్రీ భర్తగా గుర్తింపబడే కన్నే చావడం నయం అనుకుంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ సమానమైన పేరు ప్రతిష్టలు కలిగి ఉంటే వేరే సంగతి. ఇద్దరిలో ఎవరిది ఆధిక్యత అంటే భార్య తల వంచినట్టుగా భర్త తల వంచలేడు. బహుశా మగవాడికి ఈ అహంకారం ప్రకృతే ప్రసాదించి ఉంటుంది. ఆ రోజు మీ అన్నయ్యకి మాట ఇచ్చాను, నిజమే, ఆ వెళ్ళే అతనే అని అంతా చూసి అనుకోవాలని గుర్తు వస్తే బాధేసేది. ఓ విధంగా మన వివాహానికి అప్పుడు నా వ్యక్తిత్వానికి త్యాగం చేస్తున్నాను అనిపించేది. త్యాగంతో మొదలైన వివాహంలో అనురాగం చాలా అరుదు అనుకుంటా. నువ్వు రచయిత్రివైతే నా నుంచి నిన్ను లాక్కుపోయే సన్మానాలు, పార్టీలు, నా అభిమానాలు చాలా మన మధ్య ఉండేవి. ఎంత నిగ్రహించుకున్నా అప్పుడప్పుడు వాటితో నాకు యుద్ధం తప్పేది కాదు. ఇప్పుడు అవేవి లేవు. నీ ప్రపంచం నా చుట్టూనే ఉంటుంది. నా ఊహలు నా గురించి, మన ఇంటిని గురించి, మన పిల్లల వరకే పరిమితం అవుతుంది. నువ్వు రచయిత్రువు కాదన్న ఊహ నిన్ను ఇంకా నా దగ్గరికి ఎంత లాగిందో నాకు తెలియదు. మీరు కానీ నాకెన్నో చెప్పాలనిపిస్తుంది, కానీ సంతోషం వాటికి వేటికి అవకాశం ఇవ్వడం లేదు. నా రాధ, అసలు మొట్టమొదటి వనితా మండలి వాళ్ళ దగ్గర నిన్ను చూసినప్పుడే నువ్వు రచయిత్రివి అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. నీ రూపం, నీ అమాయకత్వం నన్ను ఆకర్షించి నీ పరిచయం చేసుకుని నీ తరపున వాళ్ళకి పాఠం నేర్పేలా నన్ను పురికొల్పినాయి. మీరిప్పుడు చెప్పిందంతా నిజంగా మీరు ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాకు అవకాశం ఇస్తే ముందెన్నడూ ఇలాంటిది జరగదు. నేను ఎప్పుడూ అబద్ధం ఆడను, ఒట్టు అన్నాను. అలాగేనండి రాధాదేవి గారు, శేఖరం నా చేతికున్న ఉంగరం సరిచేస్తూ అన్నాడు. అమ్మయ్య, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. నా చేతి ఉంగరాన్ని అటు ఇటు తిప్పుతూ ఆలోచిస్తున్న అతను చటుక్కున ఆగి, రాధా, నా నుంచి నీకేం రహస్యాలు లేవుగా, ఉంటే ఇప్పుడే చెప్పేయి అన్నాడు. ఏం లేవు. ఏమీ లేవు నొక్కి పలికాను. సరిగ్గా ఆలోచించావా? సరిగ్గానే ఆలోచించాను. నిన్ను అని ఎవరూ పిలవరు. తల అడ్డంగా ఊపాను. మరి ఆ రోజు అలా ఏడ్చేసావెందుకు? నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అది అను అని పిలిచినందుకు కాదు, మీరంత ఆప్యాయంగా చూస్తుంటే నిజం చెప్పలేకపోతున్నానే అనే బాధతో. నిజంగా ఇంకేం లేదు, భగవంతుని సాక్షిగా చెబుతున్నా. క్షణం సేపు నా వైపు పరిశీలనగా చూసిన శేఖరం నన్ను మెల్లిగా దగ్గరికి తీసుకుంటూ, అను, జీవితంలో ఎప్పుడు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్నైనా సూటిగా నా మొహం మీద చెప్పేయచ్చు. ఆ అధికారం నీకెప్పుడు ఉంటుంది. అబద్ధాలు ఆడేవాళ్ళంటే ఎందుకో నాకు అసహ్యం. వాళ్ళ నీడని కూడా నేను భరించలేను అన్నాడు. నేను నిశ్శబ్దంగా అతని చేతుల్లో ఒదిగిపోయాను. శేఖరం లాంటి వ్యక్తి లభించినప్పుడు ఏ ఆడదైనా అబద్ధం ఆడే అవసరం ఎందుకు వస్తుంది? రాదు, ఎప్పటికీ రాదు. కథ సమాప్తమండి. తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.